లెర్నింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అదే నేను చెప్పాను, నేర్చుకోండి. బట్ వర్క్ చేసేటప్పుడు మాత్రం కన్సల్ట్ యువర్, మీకు ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీ వెల్ విషర్. సో వర్కింగ్, సో తర్వాత ఆటోమేటిక్గా ఎర్నింగ్. ఈ మూడింటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఒకసారి మన గ్రేట్ అప్లైన్ అఖ్తర్ ఖాన్వాలా సార్తో, నా అదృష్టం అది, విజయవాడ నుంచి అమలాపురం వెళ్ళడానికి సార్తో జర్నీ చేసే అవకాశం కలిగింది. ఆ జర్నీలో సార్ చెప్పినటువంటి వర్డ్ ఏంటంటే, ఎంఎస్ఆర్ గారు చాలా మంది లెర్నింగ్ నెక్స్ట్ ఎర్నింగ్ అంటారు, లేదా ఫస్ట్ నాకు ఎర్నింగ్ వస్తే అప్పుడు నేర్చుకొని నేను అంటే ఏంటో చూపిస్తానండి అంటారంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే చాలా మంది అదే వర్డ్స్ నేను చాలా సంవత్సరాల నుంచి వింటున్నాను. కానీ నేను రీసెంట్ గా ఒక సెషన్ అటెండ్ అయ్యానండి. ఆ సెషన్ లో లెర్నింగ్ తర్వాత ఎర్నింగ్ రావాలి అంటే మధ్యలో వర్కింగ్ అన్నది ఉంటుంది కదా. ఆ వర్కింగ్ లేకుండా ఎర్నింగ్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అన్నారు. నాకు నిజంగా చెప్తున్నానండి, షాక్ అయ్యాను అనమాట. కరెక్టే కదా, ఇప్పటి వరకు నేను కూడా లెర్నింగ్ అండి, తర్వాత లెర్నింగ్ లో ఎల్ తీసియండి, ఆటోమేటిక్ గా ఎర్నింగ్ వస్తుందండి. వాట్సాప్ లో చాలా కొటేషన్స్ చూసేవాడిని నేను కూడా మీలాగే. కరెక్టే కదా, చూడండి, లెర్నింగ్ తర్వాత ఎల్ తీస్తే ఏమొస్తుంది, ఎర్నింగే వస్తుంది. చెప్పుకోవడానికి బాగుంది అని ఆ ఎల్ ని ఇలా తీసేయడమో లేకపోతే ఎల్ తన్నేయడమో ఏవేవో సింబల్స్ చూసేవాడిని. ఆ తీసేయడము తన్నేయడం అంటే ఏంటండి అంటే వర్కింగ్ చేయడం అని నా ఈ మైండ్ కి ఆ రోజు జర్నీ చేస్తున్నప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి ఈ స్లైడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎస్, కరెక్ట్. లెర్నింగ్ తర్వాత మనం వర్కింగ్ చేస్తేనే ఎర్నింగ్ వస్తుందని నేను మీకు చెప్పాను కదా. ఈ విషయం మీకు కూడా తెలుసు, కానీ రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్, తెలియడం ఇంపార్టెంట్ కాదు. చాలా మందికి చాలా విషయాలు తెలుసు, కానీ రియలైజ్ అవ్వడం అనేది జరగట్లేదు. అదే పెద్ద బ్యాడ్ లక్ అండి. సో కాబట్టి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, మీరు ఈరోజు వరకు మీరు ఏదైతే యాక్షన్ వర్కింగ్ చేస్తున్నారో దానిలో మీకు నచ్చినటువంటి రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. మీరు అవే చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాపీగా ఇన్కమ్ ఎర్నింగ్ వస్తున్నప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం ఏముంది. కానీ మీరు చేస్తున్న పనుల్లో అంటే ఈ ఐఎంసి పని గురించి చెప్తున్నాను సుమా, మిగిలిన వాటిలో నాకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే మీరు చేస్తున్న వాటిలో నాకెందుకు ఉంటుంది నాలెడ్జ్. ఈ ఐఎంసీలో నాకు నచ్చిన 6 years యొక్క నాలెడ్జ్ ని, నాకు బాగా నచ్చిన పాయింట్స్ ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా ఆలోచించండి, మన ఐఎంసీ ఆపర్చునిటీలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. 18 బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 18 బెనిఫిట్స్ కూడా ఈక్వల్ ఫర్ ఆల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 18 బెనిఫిట్స్ మాత్రమే ప్రతి ఒక్క అసోసియేట్ కి అవైలబుల్ ఉన్నాయి. బట్ అది ఎలిజిబుల్ అయితే చాలు, మనకు సరిపోతుంది. దీనికి మనీతో ఏమీ ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు. లేదండి నేను ఫ్రాంచైజ్ తీసుకుంటాను, లేదా అవుట్లెట్ తీసుకుంటాను, అంటే బేసిక్ ఆయుర్వేదిక్ కేంద్ర తీసుకుంటాను, మినీ ఆయుర్వేదిక్ కేంద్ర తీసుకుంటానండి అంటే అవి ఎడిషనల్ బెనిఫిట్లు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది. నేను వాటి గురించి చెప్పట్లేదండి. ఒక అసోసియేట్ గా వచ్చే బెనిఫిట్స్ ఈస్ 18. అందులో ఫస్ట్ వన్ ఈక్వల్ ఫర్ ఆల్ డిస్కౌంట్ 25% అప్రాక్సిమేట్లీ. ఫ్రెండ్స్ చాలా మంది 95% పీపుల్ లైఫ్ స్టైల్, 5% పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ గురించి వినే ఉంటారు. 5% పీపుల్ చాలా వండర్ఫుల్ గా వాళ్ళకి కావాల్సినవన్నీ చాయిస్ లైఫ్ స్టైల్లో ఉంటారు. మరి 95% పీపుల్ కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్లో ఉంటారు. మీలో చాలా మంది నాతో సహా, నేను ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఇంకా కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్లోనే 100% ఉన్నానండి. బట్ ఈ 6 years జర్నీలో నాకు కొన్ని బెనిఫిట్స్ ఏం దొరికినాయి ఈ ఐఎంసీ ప్లాట్ఫామ్ ద్వారా అంటే, కొద్దిగా టెన్షన్ ఫ్రీ లైఫ్ దొరికింది. టెన్షన్ ఫ్రీ లైఫ్ అనేది కొద్దిగా అని చెప్పాను, కానీ చాలా అద్భుతమైన టెన్షన్ ఫ్రీ లైఫ్. ఎందుకంటే 2వ తారీఖు వచ్చింది అంటే అమ్మో 2వ తారీఖు అని నేను చాలా టెన్షన్ పడిపోయేవాడిని. 5వ తారీఖు వస్తుంది అంటే ఇంక మరి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈఎంఐస్ కానీ లేకపోతే కంపల్సరీ పే చేయాల్సిన ఎక్స్పెండిచర్ అంతా కూడా అమ్మో అని అనిపించేది అనమాట. నాలాగే మీలో కూడా కొంతమందికి అనిపించి ఉండొచ్చు. సో అలా అనిపించే వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటి అంటే, డిస్కౌంట్ 25% అప్రాక్సిమేట్లీ. ఇది నేను మీ గురించి చెప్పట్లేదు ఫ్రెండ్స్, మీరు ఎవరినైతే టీమ్ గా తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పమని చెప్తున్నాను. మనకు ఒక రియలైజేషన్ ఉంది, ఒక కేటగిరీ మీద 1%, మరొక కేటగిరీ మీద మరొక పర్సంటేజ్. అంటే హెల్త్ ప్రొడక్ట్స్ మీద 1%, హోమ్ కేర్ కేటగిరీ మీద 1% అని మనకు ఐడియా ఉంది. ఓకే, మనకున్న నాలెడ్జ్ గురించి నేను చెప్పట్లేదండి. మీరు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ చేయకుండా
ఎందుకంటే కన్ఫ్యూజన్ లో చాలా మంది చాలా అద్భుతమైన ఆపర్చునిటీని కూడా లైట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి సింపుల్ గా ఈజీగా యాక్సెప్ట్ చేసే విధంగా 25% అప్రాక్సిమేట్లీ, అంటే ఒక 1000 రూపీస్ షాపింగ్ చేసాం అనుకోండి, ఒక 250 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇది చాలా మంచి విషయం యాక్సెప్ట్ చేయడానికి. చూడండి ఎగ్జాంపుల్, బయట సొసైటీలో సూపర్ మార్కెట్స్, కిరాణా షాపులు ఉన్న టైంలో ఎవరెవరైతే షాపింగ్ చేసే అలవాటు మీకుందో, మరి ఇప్పుడు డీమార్ట్ వచ్చిన తర్వాత చాలా మంది అలాంటి కిరాణా షాపులు, ఆ సూపర్ మార్కెట్లు మానేసి డీమార్ట్ కి వెళ్ళడానికి ఓన్లీ 2 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా మీకు? మనం యూజ్ చేసే ప్రొడక్టే అక్కడ దొరుకుతుంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే డిస్కౌంట్ వస్తుంది. ఇది మనందరూ ఒప్పుకోవాల్సిన, అందరికీ తెలిసినటువంటి వాస్తవమైన విషయం. బట్ మనం వాళ్ళని ఐఎంసి ప్లాట్ఫామ్ మీదకి మన ప్రొడక్ట్, అంటే మన కంపెనీలో ఉండేటటువంటి ప్రొడక్ట్ ని లేదా మన బ్రాండ్ షిఫ్ట్ చేయాలి అని అంటే మన దగ్గర ఉండేటటువంటి అవకాశం ఏంటి? ఫస్ట్ వన్, 25% డిస్కౌంట్. అంటే అక్కడ పొందే డిస్కౌంట్ కన్నా ఇక్కడ చాలా అద్భుతం. మరి అటువంటి డిస్కౌంట్ పొందాలి అంటే అక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానండి? మనం యూజ్ చేసే ప్రొడక్ట్సే అక్కడ దొరుకుతున్నాయి. అదే ఫస్ట్ వన్ అండి. లేదంటే పని కట్టుకొని ఎవరు ఎంతెంత దూరాలు అందరూ ఆ డిస్కౌంట్ కోసం మాత్రమే వెళ్ళరు ఫ్రెండ్స్. మనం యూజ్ చేసే ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఏంటి? మన నీడ్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రొడక్ట్ అక్కడ ఉంది కాబట్టి, అది కూడా సేమ్ కాబట్టి, కొద్దిగా డిస్టెన్స్ అయినా డిస్కౌంట్ అనే వర్డ్ మన మనసుకి, మన మైండ్కి, మన పర్స్కి యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి వెళ్తుంటాం. ఇది రైటా రాంగా అంటే మీరు అందరూ ఎస్ అనే మీ మనసుకు చెప్తారు. కానీ మరి మనం ఏం చేయాలి అంటే అక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్ కన్నా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పే కన్నా కెమికల్స్ లేనటువంటి ప్రొడక్ట్ యూజ్ చేసుకునే అదృష్టం ఈ ఐఎంసి ప్రొడక్ట్స్ ద్వారా ఉందండి అని మీరు చెప్తే సరిపోదు ఫ్రెండ్స్, డెమోస్ చూపిస్తే సరిపోతుంది. సో మన కంపెనీలో ఉండేటటువంటి ప్రొడక్ట్స్ కి నాకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నానండి, డెమోస్ చూపించేటటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. మరి నేను ఇంతకు ముందు చేసిన కంపెనీస్ లో కూడా డెమోస్ చూపించేవాడిని, అక్కడ కూడా ప్రొడక్ట్ చాలా క్వాలిటీనే. కానీ మన కంపెనీ ఎందుకు అదృష్టం అని చెప్పానంటే, డెమో చూపించిన తర్వాత వెంటనే మన మనసు దేని గురించి ఆలోచిస్తుంది అంటే ప్రైస్. మన కంపెనీ ఉన్న ప్రొడక్ట్లన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయి, అది కూడా చాలా మంచి యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ మన కంపెనీ ఫౌండర్స్ కాబట్టి రీజనబుల్ రేట్ తో మనకు దొరుకుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎఫర్ట్ చేసే విధంగా దొరుకుతుంది కాబట్టి ఆ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంతమందితో మాట్లాడుతున్నారో. డెమోస్ చూపించి ప్రొడక్ట్ల గురించి చెప్తున్నారా? లేదండి టైం లేదండి, అక్కడ అవకాశం లేదండి అని అంటే మీరు ప్రొడక్ట్లు డెమోలు చూపించకుండా చెప్పేస్తున్నారా? నేను కూడా ఈ మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్. నేను నా గురించి చెప్తున్నాను, మిగిలిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేను కూడా అక్కడ గాబరాగా, అంటే ఒక ఆతృతతో, అమ్మో ఈ ఐడి నాకు మిస్ అయిపోతుందేమో అనే ఆతృతతో డెమోస్ లేకుండా కూడా చాలా వరకు చాలా మందికి చెప్పేశాను. చెప్పేసిన వాళ్ళు ఏబీవి తీసుకోలేని వాళ్ళు నా టీంలో కూడా చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ నేను డైరెక్ట్ గా ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది షాపింగ్ చేయకుండా ఉన్నారు. కారణం ఏంటి? సో ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ అన్నది ఏంటి అంటే జరిగిన మిస్టేక్స్ కావచ్చు, దాంతో పాటు జరిగిన అడ్వాంటేజెస్ కూడా కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మీకు జరిగిన దానికన్నా ఒక గ్రేట్ పర్సన్ కి జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. నేను ఆ గ్రేట్ పర్సన్ గురించి ఈ రోజు మీకు పరిచయం చేస్తాను. సో దాంట్లో భాగంగా మీరు దయచేసి డిస్కౌంట్ 10%, 20%, అప్ టు 40% ఇలాంటివన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఒక యూనిటీగా మీరు ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ 25% చెప్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఒక 17 బెనిఫిట్స్ కూడా మనకి మనీ రూపంలో వస్తాయి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను స్పీడ్ గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ వన్, ఈ సూపర్ స్టార్ కి వచ్చే బెనిఫిట్ 30%. మీరు చేసిన సూపర్ స్టార్ అనే అచీవ్మెంట్ ని ఎవ్రీ మంత్ ఫ్లాగ్ లాగా మీకు గుర్తుండాలి, అవతల వాళ్ళకి కనబడాలి అంటే సూపర్ స్టార్ అయితే సరిపోదండి. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఫండ్ తీసుకుంటేనే మీరు రియల్ సూపర్ స్టార్. స్టార్స్ చాలా మంది ఉంటారు, బట్ రియల్ సూపర్ స్టార్ ఒకలే ఉంటారని చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైలాగ్స్ లో వింటాం కదా. ఇక్కడ చాలా మంది ఉండొచ్చండి రియల్ సూపర్ స్టార్స్. బట్ కండిషన్ రిక్వైర్డ్ ఏంటి అంటే ఒక 25,000 బీవీ అయినా సరే మీరు మీ టీము కలిపి మినిమం చేసుకోగలిగితే 4% షేర్ తీసుకుంటారు. అప్పుడు మాత్రమే మీరు రియల్ గా సూపర్ స్టార్ గా ఉన్నట్టు. ఇప్పుడు నా పాయింట్ యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. మనలో చాలా మంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో సూపర్ స్టార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఇంకా చాలా మంది సూపర్ స్టార్ అయ్యే క్రమంలో ఉండొచ్చు. ఇప్పుడు మీలోనే ఉన్నవాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళలోనే. లేదా మన టీమ్‌లో. సో, వాళ్ళలో సూపర్ స్టార్ అవ్వలేని వాళ్ళందరినీ కూడా సూపర్ స్టార్ అవ్వనివ్వండి. అది 70,000తో అవుతారా? లేదా మనకి ప్లాన్‌లో ఉంది కదా! అది మనం మాట్లాడదాం. కానీ వన్స్ సూపర్ స్టార్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, మీరు చేస్తున్న పనుల ద్వారా నేను నా టీము కలిపి ఒక 25,000 బీవీ మినిమమ్ చేసి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతున్నానా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అవ్వట్లేదు అంటే మీరు చేస్తున్న పనిలో ఏదో సంథింగ్ చేంజ్ చేయాలని అర్థం. అయిపోతున్నామండి అంటే ఏం చేంజ్ చేయనక్కర్లేదు. దాన్నే కంటిన్యూ చేస్తే చాలు. చేంజ్‌కి సీఏ ఉంటది. కంటిన్యూ చేయడానికి కూడా సీఏ ఉంటది. అబ్బబ్బబ్బా! ఏం చెప్పారండి. ఈ మార్నింగ్ 6:00 జూమ్‌లో మీరు నన్ను పొగడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంటిన్యూ చేయాలా? చేంజ్ చేసుకోవాలా? అనేది మీ యొక్క రిజల్ట్ మీదే ఆధారపడి ఉంటది. ఇక నెక్స్ట్ వన్ సిల్వర్ టు సీపీ లేదా కేసీపీ వరకు తీసుకునేటటువంటి అడిషనల్ బెనిఫిట్ 17%. నెక్స్ట్ లీడర్‌షిప్ బోనస్. అదే విధంగా సీనియర్ లీడర్‌షిప్ బోనస్. ఇవి మన దగ్గర ఉండేటటువంటి అద్భుతమైన అవకాశాలండి. దీంతో పాటు ఫండ్స్ కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్‌లో తీసుకునే అవకాశం ఏ ఇన్‌కమ్‌కి ఉంటుందండి అంటే, మీరు చదివేటటువంటి ఏ నేమ్‌లోనైనా ఫండ్ అనే పేరుంటే, అది టోటల్ కంపెనీ టర్నోవర్‌లో వచ్చేటటువంటి షేర్ అన్నమాట. సో, ట్రావెలింగ్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్ ఇవన్నీ కూడా మీరు తెలుసు మీకు. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు గాని, రీసెంట్‌గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, ఈ స్లైడ్ మీకు ఉపయోగపడతది అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఏ ఇన్‌కమ్ ఏ కేటగిరీ నుంచి వస్తుంది అని దాని అర్థం అన్నమాట. సో, అక్కడ ట్రావెలింగ్, బైక్, కారు, హౌస్‌లో ఆ బ్రాకెట్‌లో ఎందుకు ఇచ్చామండి అంటే, ఆ ఫండ్ మీరు తీసుకోవాలి అంటే మినిమమ్ సిల్వర్ అయినా అయ్యుండాలి. లేదు బైక్ ఫండ్ తీసుకోవాలంటే మినిమమ్ గోల్డ్ అయినా అయ్యుండాలి అని దాని మీనింగ్ అన్నమాట. చైర్మన్ ఫండ్‌కి ఎందుకు నోట్ చేయలేదండి అంటే నేమ్ అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. చైర్మన్ ఫండ్ అంటే చైర్మన్ అయితే వస్తది. అంబాసిడర్ ఫండ్ అయితే అంబాసిడర్ అని వస్తదండి. అందుకని అక్కడ నోట్ చేయలేదు. ఓకేనండి. సో, ఇది స్లైడ్ తీసుకోవడం, స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్‌లో పెట్టడం కోసం కాదండి. స్క్రీన్ షాట్‌లో తీసుకొని లేదా నేర్చుకున్న దాంట్లో మనకి ఎంతవరకు క్లారిటీ ఉన్నదని తెలుసుకునే దానికన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఇవన్నీ తీసుకోవాలంటే ఇన్‌కమ్ ప్లాన్ ఏంటి? చాలా సింపుల్ అండి. సూపర్ స్టార్ అవ్వండి. కాకపోతే నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో అని చెప్తున్నాను కదా! సో, సూపర్ స్టార్ అవ్వండి. కాకపోతే సూపర్ స్టార్ మీకు నచ్చినట్టు అవ్వచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు క్లారిటీగా ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే మాత్రం మినిమమ్ 5 టీమ్స్‌తో అవ్వండి. లేదు నేను 6 టీమ్‌తో అవుతానండి, 7 టీమ్స్‌తో అవుతానండి అంటే అది కూడా మీ ఇష్టమే. కానీ నేను చెప్పేది ఇప్పుడు కంపెనీ మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన స్పాన్సర్, ఎక్స్‌ట్రా స్పాన్సర్ ఇన్‌కమ్ కూడా ఈ 5 లైన్స్ మీద మీరు బేస్ అయ్యి ఉండాలనే కంపెనీ ఇచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇనీషియల్‌గా ఎవరైతే ఉన్నారో వెంటనే మీ మైండ్ ఫోకస్ అంతా నేను 5 టీమ్స్ మెయింటైన్ చేస్తున్నానా లేదో చూడండి. 5 టీమ్స్ మెయింటైన్ చేస్తే మీరు సేఫ్ అన్నమాట. సో, అదే విధంగా నెక్స్ట్ సూపర్ స్టార్స్‌ని క్రియేట్ చేయండి. మినిమమ్ 5. మీ ఇష్టం మాక్సిమం ఎన్ని క్రియేట్ చేసుకుంటారో తర్వాత విషయం. బట్ ముందు మాత్రం సూపర్ స్టార్ అనే పొజిషన్ మాత్రం 5 టీమ్స్‌తో తీసుకోండి. మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. ఎందుకు సేఫ్‌గా ఉంటాం అవన్నీ కూడా మీకు జర్నీలోనే అర్థమవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ అవ్వాలి అంటే మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ 70,000 అన్‌లిమిటెడ్ టైమ్. గ్రూప్‌తో పాటు అవ్వచ్చు. అందుకే అక్కడ నేను పీజీ అని పెట్టానండి. పీజీ అంటే పర్సనల్ అండ్ గ్రూప్. పీజీ అంటే గుర్తొచ్చిందా మీకు? పీజీ అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు గానీ ఇక్కడ పీజీ అంటే పర్సనల్ అండ్ గ్రూప్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ 40,000 పీజీ. బీవీస్ అన్నీ మనకు కామనే తెలుసు. పర్సనల్ అండ్ గ్రూప్. కాకపోతే ఎనీ 1 మంత్ ఫ్రెండ్స్. 1 మంత్ అని చెప్పొద్దు ఎవరికీ. ఎనీ 1 మంత్. ఈ మంత్‌లో ట్రై చేయండి. 40 వస్తే మీరు ఈ మంత్‌లోనే సూపర్ స్టార్ అవ్వచ్చు. లేదు ఈ మంత్‌లో కొద్దిగా అవ్వలేదనుకోండి. నెక్స్ట్ మంత్ ట్రై చేయొచ్చు. ఈ వర్డ్ చెప్పండి. నేను రీసెంట్‌గా ఈ వర్డ్ గురించి చాలా ఎక్కువ చెప్తున్నాను. ప్రతి మీటింగ్‌లో కూడా చెప్తున్నాను. నిన్న ఖమ్మంలో ఒక మీటింగ్ చేసాం. అక్కడ కూడా చెప్పాను. మొన్న కాకినాడలో చేసాం. అక్కడ ఎక్కడ చేసినా అక్కడ చెప్తున్నాను. ఎందుకో తెలుసా అండి? నాకు ఒక పర్సన్ నుంచి నేర్చుకున్నాను. ఆ విషయము నా టీమ్‌లో ఒక పర్సన్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే పర్సన్ చాలా టైము లిఫ్ట్ చేయడం మానేశారు. రీసెంట్‌గా మళ్ళా ఫోన్ కలిసింది. ఎక్స్‌క్యూజ్ మీ. రీసెంట్‌గా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అన్నారు. ఎందుకు శ్రీనివాస్ గారు నేనైతే చాలా అంటే చాలా మంది ఎంఎస్ఆర్ అన్నా కొంతమంది శ్రీనివాస్ గారు అంటారులెండి. సో అన్నారు, "మీరు చెప్పారు కదా! 1 మంత్‌లో చేసేస్తే 40,000 ఉంటే బావుంటదని నేను దానికోసం ట్రై చేశాను. కానీ చేయలేకపోయాను. ఆ 70,000 బీవీ అంటే నా వల్ల అవ్వదులెండి" అని చెప్పారు. పాయింట్ అర్థమైంది కదా!
నాకేం అర్థమైందంటే అదేంటంటే అలా అంటున్నారు, 40,000 ఈ మంత్ కూడా చేయొచ్చు కదా అన్నాను. అంటే ఆ పర్సన్ అన్నారు, అదేంటి మీరు 1 మంత్ లో చేయాలన్నారు కదా, 1 మంత్ లో చేయాలి అన్న దాన్ని మనందరికీ తెలిసిన విషయం ఒకటైతే, ఆ పర్సన్ కి అర్థమైన విషయం ఏంటో తెలుసా అండి? ఎంటర్ అయ్యాను కదండి, జాన్యువరిలో ఎంటర్ అయ్యాను, ఐడి తీసుకున్నాను కదా, మరి 1 మంత్ అన్నారు కదా, జాన్యువరిలోనే చెయ్యాలేమో అనుకున్నాను. పాయింట్ అర్థమైంది కదండి. డిసెంబర్లో మీరు జాయిన్ అయ్యామనుకోండి, డిసెంబర్లోనే చేయాలనుకున్నారంట అతను. జాన్యువరి వచ్చేసరికి ఇంకా నాకు ఆఫర్ లేదేమో అనుకున్నారంట. కానీ మనందరికీ తెలిసి ఏంటంటే ఏ మంత్ అయినా, అందుకని అక్కడ ఎనీ 1 మంత్ ఫ్రెండ్స్, 1 మంత్ అని చెప్పేవాడిని ఇంతకుముందు నేను కూడా. నా టీంలో చాలా మందికి చెప్పేసి నేను చాలా తప్పు చేశాను. బట్ దాని నుంచి నేను రెక్టిఫై చేసుకున్నాను. ఏంటి? ఎనీ 1 మంత్. మీరు మీ టీంలో అలాగే చెప్తున్నారా? లేకపోతే ఎనీ 1 మంత్ అని చెప్తున్నారా? మీరు ఎనీ 1 మంత్ అని చెప్తే కంగ్రాచ్యులేషన్స్, సూపర్. లేదండి నేను కూడా 1 మంత్ అని చెప్పేస్తున్నానని ఎవరో 1 ఆర్ 2 పీపుల్ ఉన్నారనుకోండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు. సో కొద్దిగా చేంజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్. 25,000 పీసీబీవీ కాదండి, పీబీవీ. అది కూడా 1 మంత్ లో కాదండి, ఎనీ 1 మంత్. చూడండి చాలా మంచి లాజిక్ ఉంది. ఎనీ 1 మంత్. సో అద్భుతమైన అవకాశం అన్నమాట, అర్థం చేసుకోండి. ఇందులో నేను మీరు అందరూ ప్రమోట్ చేసి అందరికీ నచ్చే విషయం ఏంటి అంటే 4 స్టెప్స్ లో సూపర్ స్టార్ అవ్వడం. 1100 బీవీ 10%, 10,000 అబోవ్ బీవీ 20%, 40,000 అబోవ్ బీవీ 25%. బట్ మీరు చేసే వర్క్ లో ఏదైతే మంత్ లో మీరు వర్క్ చేస్తున్నారో అదే మంత్ లో 40,000 అయిపోతే కంగ్రాచులేషన్స్ అండి. అదే ఇందాక చెప్పినటువంటి సెకండ్ ఆప్షన్. ఒకే మంత్ లో అయిపోయింది కాబట్టి మీరు డైరెక్ట్ గా సూపర్ స్టార్ అయిపోయారు. లేదు అవ్వలేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెక్స్ట్ మంత్ కూడా మరలా ట్రై చేద్దాము. ఇప్పటి వరకు అయిన బీవీతో పాటు కలిపి 70,000 కంప్లీట్ చేసేసారా, మీరు సూపర్ స్టార్ అయిపోతారు. చూడండి సూపర్ స్టార్ ఎంత అద్భుతంగా వినడానికి బాగుంటదంటే, నాకు ఈ రోజుకి గుర్తుంది. నా ఫ్రెండ్ డిసెంబర్ 23వ తారీఖు 2015లో నేను వైజాగ్ లో ఉన్నప్పుడు రామకృష్ణ గారు నా ఫ్రెండ్ వచ్చి ఆ సూపర్ స్టార్ అనే వర్డ్ చెప్పినప్పుడు నేను చాలా సూపర్ గా ఫీల్ అయ్యానండి. అప్పటి వరకు సూపర్ స్టార్ అంటే మీ అందరికీ తెలుసు, కృష్ణ, మహేష్ బాబు, రజనీకాంత్, ఇంకా ఎవరో 1 ఆర్ 2 పీపుల్ ఉంటే నాకు తెలియదు కానీ వాళ్ళనే అనుకునేవాడిని నేను కూడా. నాకైతే ఈ ముగ్గురు బాగా తెలుసు. స్టార్, సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ గారికి వచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది సినిమాలో. బట్ మనం కూడా సూపర్ స్టార్ అవ్వచ్చా అనే ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది నా ఫ్రెండ్ ప్లాన్ చెప్పేటప్పుడు. కాబట్టి మీరు ఇప్పటికే చాలా మందికి చెప్పుండొచ్చు, లేదా తక్కువ మందికి చెప్పుండొచ్చు. ఇంకా చాలా మందికి చెప్పండి ఫ్రెండ్స్. నేను ఎలాగైతే ఎగ్జైట్ అయ్యానో ఆ పేరు చూసి సూపర్ స్టారా ఓకే అని అనిపించిందో, అలాంటి వాళ్ళు మీరు చెప్పే వాళ్ళలో చాలా మంది ఉండొచ్చు. మనందరికీ తెలుసు కదా, గుడ్ న్యూస్ ఏంటంటే అన్లిమిటెడ్ టైం మీరు మీ టీంతో పాటు చేయొచ్చు. నెక్స్ట్ ప్రమోషన్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ లో ఫస్ట్ 4 ప్రమోషన్స్ మీద ఎవరు ఫోకస్ చేయొద్దు ఫ్రెండ్స్. 5th ప్రమోషన్ మీదే ఫోకస్ చేయండి. ఆటోమేటిక్ గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రావాలి అని ఉంటే అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీరు ఫోకస్ ఫస్ట్ ప్రమోషన్ మీద చేశారనుకోండి, మీకు ఫస్ట్ ప్రమోషనే రావచ్చు, లేదా అది కూడా రాదు. మనందరికీ తెలుసు కదా, 35 మార్కులకే కరెక్ట్ గా చదువుకొని ఎగ్జామ్ రాసిన రోజులు నాకు చాలా ఉన్నాయి. మీలో ఎవరికి ఉన్నాయో నాకు తెలియదు. ఫెయిల్ అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే 35 మార్కులకే చదువుకొని వెళ్ళాను కాబట్టి. 100 మార్కులు కావాల్సిన చదువుకొని వెళ్ళినప్పుడు ఫెయిల్ అయ్యే హిస్టరీయే లేదు, నాకే కాదు మీకు కూడా. హలో, కాబట్టి 5 లైన్స్ మీద ఫోకస్ పెట్టండి. ఒక లైన్ అయిన తర్వాత ఇంకో లైన్ చేస్తానండి, 2 లైన్లు అయిన తర్వాత 3 లైన్లు చేస్తానండి అని మీలో ఇప్పటి వరకు ఎవరైనా చేస్తే దాన్ని అవాయిడ్ చేసి ఫోకస్ ఆన్ 5 లైన్స్. అందుకే నేను ఇందాక సూపర్ స్టార్ అవ్వడానికి 5 లైన్స్ ద్వారా అవ్వడానికి మీరు డెసిషన్ తీసుకోండి. 5 లైన్స్ ఇనీషియల్ గా చేయడం చాలా సింపుల్ అండి. అది ట్రైనింగ్ సెషన్స్ లో మీరు చాలా బాగా వినొచ్చు. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ చైర్మన్. చైర్మన్ యొక్క మినిమం ఇన్కమ్ చూడటానికి చాలా బాగుంటది, 50,000. బట్ టచ్ చేస్తే చైర్మన్ కి వచ్చే ఇన్కమ్ అంటే చైర్మన్ గారికి వచ్చే బెనిఫిట్స్ టచ్ చేస్తే 50,000 కాదండి, మినిమం 1 lakh రూపీస్. కాబట్టి ముందు 50,000 గురించి మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో నేను 50,000 పెట్టాను. బట్ మీలో చాలా మందికి అనిపిస్తుంది ఊరుకోండి 50,000 ఏంటి అని. అలా అనిపిస్తే డోంట్ వరీ అండి, మన దగ్గర 50,000 ఒకటే లేదు, 1 lakh రూపీస్ తీసుకునే పొజిషన్ ఉంది. నేను ఇప్పుడు చెప్పేవన్నీ మినిమం ఇన్కమ్స్ ఫ్రెండ్స్, మినిమం ఇన్కమ్స్. క్రౌన్ అంబాసిడర్ గా తీసుకోవచ్చు 2 lakhs, ప్రెసిడెంట్ స్టార్ గా తీసుకోవచ్చు మినిమం 3 lakhs. బట్ నేను చెప్పానుగా ఇందాక 3 lakhs ఉంది ఇక్కడ.
బట్ నాకు 3 lakhs రావట్లేదు, 2 lakhs వస్తుంది. అంటే నేను చేసే వర్క్ లో సంథింగ్ చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతూ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రెసిడెంట్ స్టార్ అనే పొజిషన్ కి నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఉన్న విషయాలు నేను మీతో ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. బట్ నా ఫోకస్ అంతా కూడా సిపి మీద పెట్టుకోవడం జరిగింది. మీరు కూడా అలాగే పెట్టొచ్చు సిపి మీద. బట్ సిపి పొజిషన్ కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ నేను సిపి అయిపోతాను అని అనుకోకుండా, సో దానికన్నా ముందుగా చైర్మన్ అవ్వాలి. దానికన్నా ముందుగా మీరు సూపర్ స్టార్ క్వాలిఫై అవుతూ ఉండాలి. ఆ క్వాలిఫై అవుతున్న సూపర్ స్టార్ ఒక 5 టీమ్స్ ద్వారా అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చాలా చాలా ప్రమోషన్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇది కూడా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనకు బాగా నచ్చుతుంది ఫిగర్స్. ఏ ఫిగర్స్? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం లో ఈ 4 కాలమ్స్ లో థర్డ్ కాలం చాలా బాగా నచ్చుతుంది నాకైతే. మీకు కూడా మేబీ అదే నచ్చి ఉండొచ్చు. సెకండ్ కాలం నచ్చుతుందా అంటే నచ్చొచ్చు, కానీ సెకండ్ కాలం కన్నా థర్డ్ కాలంకే ఇంపార్టెన్స్ ఉంది. అవునా కదండి? ఇప్పుడు నాకు కరెక్ట్ గా మనీ మెయింటైన్ చేస్తే ప్రెసిడెంట్ స్టార్ గా ఉండే 5 lakhs తీసేసుకోవచ్చు. దానికి సిపిఏ అవసరం లేదు. దానికి మనందరికీ మంచి ఎగ్జాంపుల్ తెలుసు, మన అఖ్తర్ ఖాన్ వాళ్ళ సార్. సో సార్ కూడా ప్రెసిడెంట్ స్టార్ గా చాలా సంవత్సరాలు ఉన్నారు. బట్ సిపి అండ్ అబౌవ్ వాళ్ళు తీసుకోలేనటువంటి ఇన్కమ్ కూడా సార్ తీసుకునేవారు. ఈ విషయాలు కొంత జర్నీ చేసిన నాలాంటి వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. బట్ ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి ఎంఎస్ఆర్ గారు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. ఇవి చాలా మంది చెప్పిన విషయాల్లో మాకు కూడా బాగా గుర్తుంది. కానీ ఇప్పుడు మాకు ఒక రియలైజ్ అవ్వాలి అని అంటే గనక మీరు ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ తో పాటు ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే ఎస్. ఈ స్లైడ్ మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాలెడ్జ్, ప్రతి ఒక్కరి లైఫ్ లో నాలెడ్జ్ చాలా చాలా సోర్సెస్ నుంచి తెచ్చుకోవచ్చండి. కానీ చాలా మంది అనుకుంటారు నాలెడ్జ్ అంటే ఓన్లీ మనం చదువుకునే, మీ ఎడ్యుకేషన్ ఏంటండి అని అడుగుతారు. నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ కి అసలు సంబంధమే లేదు అని చాలా మంది రియలైజ్ అవుతారు ఎండ్ ఆఫ్ ది లైఫ్ లో. కానీ నేను చాలా బుక్స్ చదువుకున్న దాంట్లో నేను రియలైజ్ అయిన పాయింట్స్ చెప్తాను చూడండి. నాలెడ్జ్ ఇన్ లైఫ్ ఇప్పుడు 4 types లో ఉంటదంటండి. 4 types లో ఉంటుంది అని చెప్పడం వేరు, ఉంటుందంటండి అని చెప్పడం వేరు. మనిషి యొక్క ఈగో సాటిస్ఫై అవ్వాలి అంటే 4 types లో ఉంటుంది అని చెప్తే ఈగో వస్తుందంటండి. అంటే ఈగో ఉంటది, అది లేస్తుంది. ఇలా చూడండి నా ఎక్స్ప్రెషన్, నా వీడియో ఆన్ లోనే ఉంది కదా, సో ఎక్స్ప్రెషన్ చూడండి, ఈగో లేస్తుంది. అలా కాకుండా 4 types లో ఉంటదండి. నేను బుక్ లో చదువుకున్నాను అని చెప్పాను కదా. ఇప్పుడు మీ ఎవరి ఈగోని మీరు నేనేమి టచ్ చేయట్లేదు. ఈగోని జోల పాడుతున్నట్టుగానే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఈగో అనే పాయింట్ మన లోపల ఉంటుంది కదా. సో ఆ ఈగోకి ఏమని అర్థం అవుతుందంటే ఈయనకి మాత్రం డైరెక్ట్ గా తెలియదు, ఈ పర్సన్ కూడా నేర్చుకొని మనకు చెప్తున్నాడు, ఓకే అయితే చెప్పు అంటది. అలా మనం మన టీంలో వచ్చే వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఒక మంచి రిలేషన్ మీకు వాళ్ళకి బిల్డ్ అవుతుందండి. సో అందులో డౌటే లేదు. ఓకేనా? సో నేను చెప్పిన నాలెడ్జ్ నేను తెలుసుకున్నదే మీతో నేను ఫ్యామిలీ మెంబర్ గా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్నింగ్ 6 o'clock జరిగే జూమ్ మీటింగ్ లో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, మన నాలెడ్జ్ అంతా సో ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది అంటే గనక అది ఓన్లీ 10th ఇంటర్ డిగ్రీ పీజీ 25% మాత్రమే. నెక్స్ట్ వన్, మన అసోసియేషన్ నుంచి మంచి నాలెడ్జ్ వస్తుందండి. మన అసోసియేషన్ ద్వారా అంటే మన సర్కిల్ ద్వారా, అది పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు, అదొక 25%. ఈ రెండు వస్తే మీకు 50% నాలెడ్జ్ వచ్చినట్టు అంటండి అని నేను బుక్స్ లో చదువుకున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్, మీరున్న ఏరియాని బట్టి కూడా మీరు ఒక 25% నాలెడ్జ్ తీసుకోవచ్చు. దాంట్లో మీరు సక్సెస్ చూడొచ్చు, ఫెయిల్యూర్ కూడా మేబీ చూసి ఉండొచ్చు. సో ఇలా జరిగితే ఒక 75% నాలెడ్జ్ వస్తుందండి. లాస్ట్ అండ్ ఫైనల్, సెల్ఫ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేది ఏంటి అంటే 100% మీరు రియలైజ్ అవ్వగలిగితే అవుతారు కూడా. హలో, అవ్వగలిగితే కాదండి, అవుతారు. అందుకనే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట. సో అప్పుడు వచ్చేది ఒక 25% అంటండి. సో టోటల్ కలిపితే 100%. ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఆలోచించి అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది అందరి లైఫ్ లోని జరిగేటటువంటి విషయం. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మాకు? మీరిప్పుడు సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నారా?
లేదా చైర్మన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా సిపి అవ్వాలనుకుంటున్నారా అని నేను అడిగితే మీరు ఏదో ఒకటి చెప్తారు కదా. నాకు చెప్పకపోయినా మీ మనసుకి చెప్తారు కదా. అది మీరు కంప్లీట్ చేయాలంటే ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మీరు చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు ఫ్రెండ్స్. లేదు లేదు మీరు తప్పు చెప్తున్నారండి. ఈ 4 స్టెప్స్ నేను కంప్లీట్ చేయకుండా, నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా కూడా నేను చేయగలుగుతాను అని అంటే గనక ఎస్, ఒక సెలబ్రిటీ ఉన్నారండి. ఆ పర్సన్ గురించే పరిచయం చేస్తానని చెప్పాను కదా. ఆ పర్సన్ ద్వారా అయితే మాత్రం మీరు ఈ 4 పాయింట్స్ ని టచ్ చేయకుండానే మీరు మీకు కావాల్సినటువంటి అచీవ్‌మెంట్ ఈ ఐఎంసీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీరు తీసుకోవచ్చు. అదేంటి నాలెడ్జ్ అంటే మరి 4 టైప్స్ అన్నారు. మరి 4 టైప్స్ లేకుండా ఎలా తీసుకోవచ్చు అని మీలో చాలా మందికి అనిపించే ఉంటది కదా. యెస్. ఆ అనిపించిన విషయాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. సో ఏ విధంగా మనం చేయొచ్చు అంటే ఈ స్క్రీన్ లో మీకు కనిపించేటటువంటి వర్డ్ ఏంటంటే మన స్కిల్స్ ని మనం డెవలప్ చేసి ఆటోమేటిక్ గా మనం కావలసినటువంటి సక్సెస్ ని తీసుకోవచ్చు. స్కిల్స్ ని డెవలప్ చేయడానికి నేను ఇందాక చెప్పినటువంటి ఆ 4 కేటగిరీస్ మేబీ ఉపయోగపడతాయేమో కానీ ఆ 4 కేటగిరీస్ 100% రిక్వైర్మెంట్ అని మాత్రం లేదు ఫ్రెండ్స్ ఎక్కడ. బట్ మన స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రాక్టీసే ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసు. బట్ ఆ ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడ? విత్ యువర్ అప్లయన్స్ ఫ్రెండ్స్. ఆ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి అంటే విత్ యువర్ అప్లయన్స్. ఈ మీ అప్లయన్స్ మాత్రమే ఆ సెలబ్రిటీస్ ఫ్రెండ్స్. ఇంకెవరూ కాదా అంటే ఇంకెవరూ కాదు ఫ్రెండ్స్. డైలీ బేసిస్ లో మీకు ఎవరైతే నాలెడ్జ్ ఇస్తున్నారో ఈ మార్నింగ్ 6 o'clock జూమ్ లో వచ్చే నాతో సహా చాలా మంది వస్తున్నాము. నాలెడ్జ్ తీసుకోండి. బట్ మీరు అప్లై చేయాలి అంటే మీ యొక్క అప్లయన్స్ తో మాత్రమే కమ్యూనికేషన్ లో ఉంటూ మీరు అప్లై చేయండి. మీ యొక్క అప్లైన్ అంటే మీ స్పాన్సరే కావాల్సిన అవసరం లేదండి. లేదా స్పాన్సరే కావాల్సిన అవసరం లేదు. మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ లో ఎవరినైనా సరే మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు కావలసినటువంటి గోల్ ని రీచ్ కావడానికి మీ యొక్క అప్లయన్స్ తో ఎవరితోనైనా సరే మీరు సో ఆ నాలెడ్జ్ ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రియల్ సెలబ్రిటీ ఎవరు అంటే మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ మాత్రమే. రిమైనింగ్ వాళ్ళు ఎవరో కాదండి. బట్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా వద్దా అంటే కావాలి. సో ఓన్లీ నేర్చుకోవడం కోసం మాత్రమే. నేర్చుకున్నది వెంటనే యాక్షన్ చేసేయడం కోసం మాత్రం కాదండి. ఆ మధ్యలో ఎంత మంచి వాల్యూ ఉన్న గోల్డ్ తో ఉన్నటువంటి చెప్తారు కదా, గోల్డ్ ప్లేట్ కైనా సరే ఆ దాపు పెట్టుకోవడానికి ఏదో సపోర్ట్ ఉండాలండి అని. ఆ సపోర్టే మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్. కాబట్టి చాలా మంది సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ఫ్రెండ్స్. నేను నేర్చుకున్నది. బట్ నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరితోని నేను ప్రాపర్ కమ్యూనికేషన్ లో ఉన్నాను. నాకు అవసరం ఉన్న ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేస్తాను. అవసరం లేని టైంలో ఫోన్లు ఏమి చేయాల్సిన అవసరం లేదండి. నేను ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కొత్త విషయం ఏదైనా అనిపిస్తే మాత్రం 100% కమ్యూనికేషన్ లో ఉంటాను. నేను ప్రజెంట్ అయితే అఖ్తర్ ఖాన్ వాలా సార్కి ఏ విషయం చెప్పకుండా నేను ఏ పాయింట్ చేయను. అది 100% నాకు తెలుసు, నాకే తెలుసు. ఎందుకంటే నేను ఏమైనా దాస్తున్నానా లేదా అనే విషయం నాకే తెలియాలి కాబట్టి సార్కి నేను ప్రతిదీ డిస్కస్ చేసే చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. కాబట్టి మీ యొక్క అప్లయన్స్ యొక్క నాలెడ్జ్ ని మాత్రమే మీరు తీసుకొని యాక్షన్ చేయండి. బట్ ఇవన్నీ ఎందుకండి అంటే తెలుసుకోవడంలో తప్పేముంది. అందరం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నాలెడ్జ్లు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. కాబట్టి ఇందాక మీకు అన్నట్టుగా ఆ ఏరియాని బట్టి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 5 minutes లో మనం సెషన్ క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ అన్ని మీకు చెప్పేయడం జరిగింది. ఐఎంసీ ఎలా వర్క్ చేస్తుంది? గోల్ సెట్టింగ్ ఉంటే వర్క్ చేస్తుంది. గోల్ లేకపోతే వర్క్ చేయదా అంటే లేదు. గోల్ లేకపోతే గోలగానే ఉంటుంది. సౌండ్ ఒకటే వినబడుతుంది. మిగిలిన ఇంకేం వినబడదు. బట్ అదే గోల్ తో వర్క్ చేస్తే సైలెంట్ గా ఉన్నా సరే సో వన్స్ మనం సక్సెస్ అయిన తర్వాత ఆ రిథమ్ వేరేగా ఉంటది. వేరే లెవెల్లో ఉంటది బేస్ అంతా కూడా. సో కాబట్టి అటువంటి అద్భుతమైన సక్సెస్ ని మీరు తీసుకోవాలి అంటే మీరు కూడా ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. బట్ నేను చెప్పే గోల్స్ ఏంటంటే ఐఎంసీలో 3 టైప్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్. ఇది పెట్టుకుంటే బాగుంటది, ఇలా థింక్ చేసి చూడండి అని నా ఉద్దేశం. 5,000 రూపీస్ పర్ మంత్ షార్ట్ టర్మ్. మిడ్ టర్మ్ అండి 50,000 రూపీస్ పర్ మంత్. లాంగ్ టర్మ్ 5 lakhs రూపీస్ పర్ మంత్. సో ఈ 3 ఐటమ్స్ లో ఒక గెస్ట్ గా కొత్తగా ఉన్న ఫస్ట్ మీ ఫ్రెండ్, మీ రిలేటివ్, మీ నైబర్ లేదా స్ట్రేంజర్ ఎవరైనా కావచ్చు.
5 lakhs గురించి చెప్తే నవ్వొస్తుంది. కాబట్టి 5 lakhs వద్దు. అది వాళ్ళ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. 5,000 రూపీస్‌కి రియలైజ్ అయిన వాళ్ళు ఉంటారు. 50,000కి రియలైజ్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 2 పాయింట్స్ ఇప్పుడు మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్ షార్ట్ టర్మ్ అంటే ఏంటి అసలు? 5,000 రూపీస్ పర్ మంత్ మినిమం అనుకోండి. దానికి మీరు ఎలిజిబిలిటీ ఏమనుకోవాలి అంటే సూపర్ స్టార్ అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అనుకోండి. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి అంటే 2-3 అవర్స్. నేను ఇది ఎవరికి చెప్తున్నాను? ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను కదా! ఇది ఎవరికి? మనలో సూపర్ స్టార్స్ ఎవరైతే ఉండి ఇంకా 5,000 రూపీస్ ఇన్కమ్ రావట్లేదు. కంపెనీలో ప్లాన్ ఎలా పెడితే బాగున్ను, అలా చేస్తే బాగున్ను. 5,000 రూపీస్ అయినా మినిమం రాకపోతే ఒక సూపర్ స్టార్ గా ఉన్న వ్యక్తి ఏ విధంగా మోటివేట్ అవుతాడు? ఇలా చాలా మంది అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. బట్ వన్ ఫైన్ మార్నింగ్ నాకు ఒక మంచి రియలైజేషన్ వచ్చింది. ఫైన్ మార్నింగ్ రియలైజేషన్. రియలైజేషన్ అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. బట్ అది మీ అప్లైన్ యొక్క నాలెడ్జ్ ప్రకారం వస్తే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళకి మీ అప్లైన్స్కి ఆల్రెడీ అయిపోయినాయి అవి. ఆ టైం వేస్ట్, మనీ వేస్ట్ అన్నీ అయిపోయి అక్కడ ఒక అద్భుతమైన రియలైజేషన్ వచ్చింది. ఆ రియలైజేషన్ తో కూడినటువంటి విషయాలే మీతో మేము చెప్తున్నప్పుడు మీరు కూడా ఎస్ అన్నారు అనుకోండి, మీరు అదృష్టవంతులు. నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి. 5,000 రూపీస్ పర్ మంత్ ఏంటండి? మరి అంత చిన్న అమౌంట్ చెప్తారు ఏంటండి? అంటే 5,000 రూపీస్ కూడా రావట్లేదు కదా చాలా మందికి సూపర్ స్టార్లకి. బట్ ఈ విధంగా చేస్తే 5,000 వస్తుంది. నేను క్యాలిక్యులేషన్ చూపిస్తాను. 5,000 rupees per month. Eligibility is qualified superstar. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే మీ అందరికీ తెలుసు మినిమం 25. దాంతోపాటు 2 to 3 అవర్స్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఇదే. 2 to 3 అవర్స్ డైలీ బేసిస్ లో 2 to 3 months ఎనఫ్ ఫ్రెండ్స్. మీలో ఇప్పుడు ఎవరైతే సూపర్ స్టార్ ఇంకా కాలేదో మీరు 100% యాక్సెప్ట్ చేసి చూడండి. 2 to 3 అవర్స్ డైలీ స్పెండ్ చేయండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళు చెప్తారు. 2 to 3 months స్టే అయి ఉండండి. అంటే ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద మీరు విడిచిపెట్టకుండా ఉండండి. కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ అన్నమాట. సో ఎలా వస్తుంది ఈ 5,000 రూపీస్ అంటే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే చూడండి 25,000 మీ ఐడిలో 1100 బీవీ మినిమం 5 టీమ్స్ లో ఈచ్ వన్ 5,000 బీవీ. మీకు నచ్చినట్టుగా వచ్చినట్టయితేనే మీరు అనుకున్నట్టుగా వస్తుంది ఆ 5,000 రూపీస్. బట్ మీరు అనుకోకుండా ఏదో విధంగా వచ్చి 25,000 తో మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అయినంత మాత్రాన 5,000 రాదు. ఈ విధంగా వస్తే మాత్రం వస్తుంది. ఎలా వస్తుందండి? క్యాలిక్యులేషన్ చూద్దాం. చూడండి, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కి ఇన్కమ్ 2 టైప్స్. ఒకటి పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్, 2 క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఫండ్. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఫండ్ ఇప్పటి వరకు మీరు కూడా చూసే ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 1,500 రూపీస్ అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. 1,800 రావచ్చు, 1,900 రావచ్చు, 2,500 రావచ్చు. బట్ మినిమం ఫిగర్ ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. 1,500 రూపీస్ గ్యారంటీగా వస్తుంది క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఫండ్ కి. అది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ 2 టైప్స్ లో వస్తుంది. ఒకటి మీ పర్సనల్ బీవీ, అది నేను 1,100 తీసుకున్నాను. 1,100 చేయాలని రూల్ లేదు, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు మీకు తెలుసు. 1,100 చేస్తే 330. ఆ 5,000 వచ్చినప్పుడు వాళ్ళందరూ 10% లో ఉంటారు. ఇది వాస్తవం ఫ్రెండ్స్. 10% లో ఉంటారు. 10% అంటే మీ గ్యాప్ కమిషన్ 20%. అంటే అక్కడే 5,000 ప్లస్ 330 ఇది ఒక 1,500 కలిపితే 6,830 రూపీస్. ఊరుకోండి సార్, అందరూ 10% లో ఎందుకుంటారు, కొంతమంది 20లో కూడా ఉండొచ్చు కదా అని అన్నారు అనుకోండి. ఓకే, ఉన్నామండి, మంచిదే కదా. మన పిల్లలు 10 నుంచి 20కి వచ్చారంటే మంచిదే కదా. మీకు గ్యాప్ కమిషన్ తగ్గొచ్చేమో కానీ ఆ ఇన్కమ్ 6,830 రూపీస్ నుంచి 5,000 రూపీస్ అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. సో ఈ విధంగా ఫోకస్ చేస్తే ఒక జాబ్ చేసే పర్సన్ కానీ, ఒక బిజినెస్ చేసే పర్సన్ కానీ, ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, ఈవెన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ 2 to 3 అవర్స్ టైం స్పెండ్ చేసి 2 to 3 months లోనే 5,000 రూపీస్ మినిమం ఇన్కమ్ కి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. అది మనందరికీ తెలుసు. బట్ అలాంటి హ్యాపీ ఫీలింగ్ మీ టీంలో 5 టీమ్స్ ద్వారా మీరు సూపర్ స్టార్ అయ్యారు కాబట్టి ఆ 5 టీమ్స్ కి మొబిలైజ్ చేస్తే, మొబిలైజేషన్ ఎప్పుడు వస్తుంది? మీరు చేసింది వాళ్ళు చేస్తే, మీరు చేస్తే వాళ్ళు చేస్తారు, మీరు చేసిందే వాళ్ళు చేస్తారు. రెండింటికి చాలా తేడా ఉంది, మీరు అర్థం చేసుకోండి. బట్ ఐఎంసీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక ఐఎంసీ కన్స్యూమర్స్ ని క్రియేట్ చేయడం ద్వారా వర్క్ చేస్తుంది. బాగుందండి, క్రియేట్ చేయమంటున్నారు. ఎలా క్రియేట్ అవుతారు? ఎలా క్రియేట్ అవుతుంది అసలు? ఆ అసోసియేషన్ అంతా ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే ప్రొడక్ట్ లిస్ట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ప్రొడక్ట్ లిస్ట్ అంటే ఏంటండి అంటే మనకి ఏవైతే మన ఫ్యామిలీకి బయట షాపింగ్ చేస్తున్నామో అటువంటి షాపింగే ఈ ఐఎంసీలో. ఎవరి కోసం చెప్తున్నాను ఇది అంటే ఎవరైతే రీసెంట్ గా వచ్చారో మీకోసమే. ఎందుకంటే ఆల్రెడీ జర్నీలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు 1100 బీవీ. బట్ మీరు ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 to 3 అవర్స్ 2 to 3 మంత్స్ డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ 2 to 3 అవర్స్ 2 to 3 మంత్స్ మీరు స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. మీ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఐఎంసీ వాడుకొని చూడండి. ఎప్పుడైతే మీరు ఐఎంసీ వస్తువులే యూజ్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా అద్భుతం జరుగుతుంది. అదే మీరు సూపర్ స్టార్ గా క్వాలిఫై అయిపోయే అదృష్టం, అవకాశం ఈ ఆపర్చునిటీలో ఉంది. దానికోసం ప్రొడక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం తర్వాత పీపుల్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఆ 25,000 బీవీ మనం ఒక్కలమే చెయ్యం కాబట్టి. సో మరి ఎవరిని లిస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే రోడ్డున పోయిన ప్రతి ఒక్కళ్ళ లిస్టు మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ లో ఒక 30 పీపుల్ లిస్ట్ ప్రిపేర్ చేసి చూడండి. 30 పీపుల్ తర్వాత మీ ఇష్టం. 300 పీపుల్ చేస్తారా, 3000 పీపుల్ చేస్తారా, మీ ఇష్టం. అప్పుడు మీరు యాక్షన్ ప్లాన్ వర్క్ చేయాలండి. 5 టీమ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటే మీకు ఈ ఆపర్చునిటీ ఎక్కువ టైం పట్టదండి సక్సెస్ కావడానికి. దానికి ఈ టీమ్ స్ట్రక్చర్ స్లైడ్ చూడండి. టీమ్ స్ట్రక్చర్ అనే స్లైడ్ మీరు ప్రిపేర్ చేసుకున్నా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్నా నేమ్ నోట్ చేయండి, ఐడి నెంబర్ నోట్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ షాట్ మీద కాదండి, స్క్రీన్ షాట్ ని ఒక ప్రింట్ తీసుకొని దాని మీద నోట్ చేస్తారు. కొంతమంది నవ్వుకున్నారు కదా, ఓకే. సో నేమ్ నోట్ చేశారు, ఐడి నెంబర్ మీదే, మీ ఐడి నెంబర్. సో ఇక్కడ 5 టీమ్స్ అన్నాం కదా, 5 టీమ్స్ ఎందుకు అసలు? మీ గోల్ ఏంటి అంటే చైర్మన్ అనుకుంటారు కదా, 50,000 కావాలి కదా, కాబట్టి 5 టీమ్స్. సో ఇప్పుడు ఫస్ట్ టీమ్ లో ఫస్ట్ రో చూడండి. ఫస్ట్ రోలో స్పాన్సర్ మీరే, రిఫరల్ మీరే. సెకండ్ రోలో స్పాన్సర్ మీరే, రిఫరల్ మాత్రం ఏ టీంలో ఉంటే ఆ టీం యొక్క ఐడి. అలా నెక్స్ట్ రో మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీ యొక్క లిస్ట్ 30 పీపుల్లో వీళ్ళందరూ వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకు వచ్చేస్తారు అంటే ఆ 30 పీపుల్ని మీరు కన్స్యూమర్ గానే చూడండి. ఫస్ట్ వన్ ఏ బిజినెస్ పర్సన్ కింద మీరు చూడొద్దండి, కన్స్యూమర్ గా మీరు చూడండి. కన్స్యూమర్ గా చూస్తే మీరు హ్యాపీగా ఉంటారు. లేదు వాళ్ళకి ఇన్కమ్ గురించి కూడా చెప్తాను అన్నారు అనుకోండి, ఫస్ట్ కన్స్యూమర్ అవనివ్వండి ఫ్రెండ్స్. కన్స్యూమర్ గా ఉండి ప్రొడక్ట్లు వాడుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. 100% మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ నీడ్ ఉంది ప్రజెంట్. కాబట్టి కంపెనీ చాలా ఆలోచించి, నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి చూస్తే ఈ ఆపర్చునిటీలో ఈ ఇన్కమ్ ఎస్పెషల్లీ ఈ న్యూ స్పాన్సర్ ఆఫ్టర్ 5 లైన్స్ 5 టీమ్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తూ కూడా మీరు స్పాన్సర్ ఇన్కమ్ తీసుకునే ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ స్లైడ్ గురించి రీసెంట్ గా మీలో ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా క్లారిటీ లేకపోతే ఇమీడియట్ గా ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ స్లైడ్ గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ లో. దానికోసం నేను ఏం చెప్తున్నానంటే 1100 బీవీ మీరు మినిమం చేసుకుంటారు. దాంతో పాటు ఫస్ట్ 5 పీపుల్, మీ లిస్ట్ లో ఉన్న 5 పీపుల్ స్ట్రక్చర్ చూపించాను కదా, ఆ 5 పీపుల్ లో మీ బ్రదర్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ క్లోజ్ పీపుల్ కావచ్చు. ఫస్ట్ కి ఎక్కడో షాపింగ్ చేస్తావు కదా, ఇక్కడ షాపింగ్ చేయి 25% డిస్కౌంట్ వస్తుందని చెప్పండి చాలు. ఇన్కమ్ లో అవన్నీ తర్వాత చెప్దాం. చెప్తే ఏమంటారు, మీ ఫ్రెండ్, మీ సిస్టర్, మీ బ్రదర్స్ కాబట్టి అవునా ఓకే బయట చేసే బదులు ఇక్కడ 25% వస్తుందా, ఏం చేయాలి డీటెయిల్స్ తీసుకోండి, ఐడియా ఇవ్వండి. లేదండి నాకు ఫస్ట్ ఉన్న వాళ్ళు చాలా సింహాలు అయి ఉండాలి, లేకపోతే వాళ్ళు అయి ఉండాలి, వీళ్ళు అయి ఉండాలి, అలా అనుకోకండి. క్లోజ్ పీపుల్ మీరు చెప్తే ఎవరైతే వింటారో వాళ్ళే ఫస్ట్, నెక్స్ట్ వచ్చే వాళ్ళు నెక్స్ట్. మేమైతే ఒక ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా ఎంటర్ చేసేసుకున్నాము. బట్ మీ అప్లై నాలెడ్జ్ ని ఉపయోగించుకోండి. అందుకనే ఆ 4 టైప్ ఆఫ్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవడానికి చూడకండి. 4 నాలెడ్జ్ లు మీరు ఎంతో చదువుకోవచ్చు, చదువుకోలేకపోవచ్చు, నో ప్రాబ్లం. మీ ఏరియాలో మీ సర్కిల్ అంతా సూపర్ డూపర్స్ కావచ్చు, అందరూ పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు, నో ప్రాబ్లం. మీ ఏరియాలో పెద్దగా ఎవరు చెప్తే వినొచ్చు లేదా వినకపోవచ్చు, నో ప్రాబ్లం. మీరే కొంత జర్నీ చేసేసి కొంత ఎక్స్పీరియన్స్ లో కొంత లాస్ అయిపోయి ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే మంచిగా మీ అప్లై నాలెడ్జ్ ఉపయోగించుకుంటే మీకు అవన్నీ సేవ్ అవుతుంది అన్నప్పుడు ఎందుకు మీరే వేలు పెట్టి చూసి కాల్చుకోవాలి, కాల్చుకున్న తర్వాత రియలైజ్ అవ్వాలి. మీ అప్లైన్ ఉపయోగించుకుంటే సరిపోతుంది కదా. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఆ లిస్ట్ లో 5 పీపుల్ కి ముందు కస్టమర్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ యూజ్ చేయించండి. ప్రొడక్ట్స్ యూజ్ చేయించాలంటే వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ గురించి చెప్పాలి. అది మీకు ఎక్స్పీరియన్స్ లో తెలిసిపోతుందిలేండి.
నేను చూడండి కలర్స్ మార్చాను. నెక్స్ట్ వచ్చే 6, 7, 8, 9, 10 ఎక్కడి నుంచి నా 30 మంది లిస్ట్ లో నెక్స్ట్ 5 నెక్స్ట్ 5 నా 30 మంది నుంచి నెక్స్ట్ 5 ఇలా మీరు అనుకోండి. ప్రయత్నం చేద్దామని అనుకోండి. ఏం సాధ్యపడుతుందిలేండి అని అనుకోకండి. ప్రయత్నం చేస్తే సాధించేది, సాధించలేకపోయేది ఏం లేదు ఫ్రెండ్స్. సాధించేస్తాం 100%. మరి ప్రయత్నం అన్నది ఒక ప్రాపర్ వేలో చేయాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సార్ ఇంతమంది నేను చెప్తే వచ్చేస్తారండి అంటే వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ కన్స్యూమర్సే. మనం వాడే ప్రోడక్ట్ కన్నా మన దగ్గర బాగున్నాయని విషయం మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఏదో వాడతారు, మన దగ్గర ఫ్లోర్ గోల్డ్ ఉంది. డిషెస్ క్లీన్ చేయడానికి ఏదో వాడతారు, మన దగ్గర డిష్ గోల్డ్ ఉంది. అందరూ వాడతారు, మన దగ్గర ఉంది అని చెప్తున్నాను చూసారా. అలాంటి ప్రొడక్ట్స్ మీద ముందు ఫోకస్ చేయండి. అందరూ టీ పౌడర్ వాడతారు వాళ్ళ ఇంట్లో, మన దగ్గర టీ పౌడర్ ఉంది. అందరూ అలోవెరా వాడుతున్నారు, మన దగ్గర అలోవెరా ఉంది అంటే అలోవెరా గురించి మీరు ప్రమోట్ చేయొచ్చు. అలోవెరా అందరికీ కాదండి, అందరికీ అవసరం ఉందని వాళ్ళు రియలైజ్ అయితే అందరికీ. ఆ రియలైజ్ అవ్వడానికి మనం చెప్పాలి. బట్ ఆ చెప్పేది తర్వాత చెప్తారు కానీ ముందు ఫస్ట్ ఛాన్స్ వాళ్ళు యూజ్ చేసే బ్రాండ్ ఏదైతే ఉందో దానికి రీప్లేస్మెంట్ ఉన్న బ్రాండ్ ని అంటే మన బ్రాండ్ ని యూజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. బట్ ఈ విధంగా చేస్తే మీరు 30% కి హ్యాపీగా వచ్చేస్తారు. 5 టీమ్స్ ద్వారా వచ్చేస్తారు. నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్ అండి, ఇది కొంచెం స్పీడ్ గా చెప్పేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. 5,000 రూపీస్ మీరు ప్రాపర్ గా క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా మీరు తీసుకోగలిగితే అటువంటి క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ నే మీరు 5గురిని తయారు చేస్తారు. ఈ మిడ్ టర్మ్ గోల్ ఆటోమేటిక్ గా సాధ్యపడుతుంది 50,000 రూపీస్ పర్ మంత్ తీసుకోవడానికి. దీనికైతే మాత్రం ఒక 3 to 4 అవర్స్ టైం మీరు ఒక 6 to 12 మంత్స్ డిసైడ్ అవ్వచ్చు అంటున్నాను. ఎప్పుడు మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అయిన తర్వాత. ఇప్పుడే మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వండి. లేదు ఇంకా నేను సూపర్ స్టార్ కూడా అవ్వలేదండి అంటే ముందు ఆ 2 to 3 అవర్స్ 2 to 3 మంత్స్, దాని తర్వాత ఈ 6 to 12 మంత్స్ మీరు డిసైడ్ అయితే 50,000 రూపీస్ పర్ మంత్ మీకు 100% మినిమం ఈ 2025 లోనే వస్తుంది. దానికి ఏం చేయాలి చెప్పే ముందు అసలు బెనిఫిట్స్ ఏమున్నాయి చూడండి. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కి ఓన్లీ 2 బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ 18 డిస్కౌంట్ పక్కన పెడితే. బట్ ఇక్కడ 9 బెనిఫిట్స్ చైర్మన్ స్టార్ అయితే. 2 బెనిఫిట్స్ కన్నా 9 బెనిఫిట్స్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఒకసారి చూడండి, మనస్ఫూర్తిగా చూడండి. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, చూడు నన్నే చూడు ఇంకొకలా చూడొద్దు అని ఏదో డైలాగ్ ఉంటుంది. బట్ అలా కాకుండా నా వైపు చూడమని చెప్పట్లేదండి, స్లైడ్ మీద చూడండి, నవ్వుతూ చూడండి, ఫోకస్డ్ గా చూడండి. ఏంటండి 9 ఇన్కమ్స్ ఉన్నాయా? చూడండి ఎన్ని కలర్స్ వేసామో. 9 కూడా చాలా కలర్స్ కూడా మారినాయి కదా. 9 ఇన్కమ్స్ ఉన్నాయా? అవునండి. బట్ 9 ఇన్కమ్స్ ఎలా వస్తాయి అన్నది కూడా అక్కడ ఉన్నాయి. మధ్యలో ఒక 3 స్టార్స్ ఉన్నాయి చూడండి, లీడర్షిప్ బోనస్ లో సీనియర్ లీడర్షిప్ బోనస్, ర్యాబ్ ఇన్కమ్ ఉన్నాయి చూసారా. అవన్నీ కూడా తర్వాత డీటెయిల్ గా తెలుసుకుందరు కానీ. ఈ సెకండ్ మంత్ ఏంటండి, థర్డ్ మంత్ ఏంటండి, అవి కూడా తర్వాత తెలుసుకుందరు కానీ ముందు 9 ఉన్నాయని తెలుసుకోండి. 9 ఉన్నాయని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అచ్చా చైర్మన్ అయితే 9 బెనిఫిట్స్ వస్తాయా, ఓకే. అయితే 9 బెనిఫిట్స్ కోసం నేను ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా చైర్మన్ కోసం నేను చెప్పట్లేదు, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అయిన తర్వాత చెప్తున్నాను. బట్ ఇది కంప్లీట్ కావాలి అంటే ఈ విధంగా కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్. ఏ విధంగా? మినిమం బీవీ 1100 మీరు డిసైడ్ అయిపోవచ్చు. దానికోసం ఏం చేయాలి అన్నది కూడా సపరేట్ గా నేర్చుకునే ప్రయత్నం చేస్తే నేర్పించడానికి మీకు చాలా మంది మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ లో రెడీగా ఉన్నారు. 1100 బీవీ ఎలా చేయాలి అది పెద్ద సబ్జెక్టే, కానీ దాన్ని నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే నేర్పించడానికి సోర్సెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్, ఈ జూమ్ మీటింగ్ తో సహా. నెక్స్ట్ 5 టీమ్స్ మీరు ఆల్రెడీ ఫామ్ చేశారు కాబట్టి ఆ 5 టీమ్స్ ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ గానే మీరు తయారు చేస్తారు. ఎందుకు అంటే మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా 5,000 రూపీస్ కన్నా ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. సో ఆటోమేటిక్ గా మీకు ఇది సాధ్యపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ 2-3 మంత్స్ ఈ జాన్, ఫిబ్రవరి, మార్చ్ కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే రాబోయే ఏప్రిల్ 1 నుంచి వచ్చేటటువంటి న్యూ అకాడమిక్ ఇయర్, మన క్యాలెండర్ ఇయర్ వేరు, అకాడమిక్ ఇయర్ వేరు కదండి. మన న్యూ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో మన కంపెనీ ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆఫర్స్ ని మీరు చాలా ఈజీగా టచ్ చేయడం కాదండి, ఎంజాయ్ చేయొచ్చు. బట్ కండిషన్ ఇదే రిక్వైర్మెంట్ అన్నమాట. బట్ దీంతో పాటు మనం చేయాల్సిన పని ఏంటి చూద్దాం. నెక్స్ట్ వన్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ వన్ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ చూపిస్తున్నాను చూడండి. 45% మీరు చేసే బీవీ మీద 45% మీరు ఎంతైనా చేయొచ్చు. మినిమం 1100, 495 రూపీస్. మీ టీంలో మినిమం 25,000 వస్తేనే కదా క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతారు, కాబట్టి నేను తీసుకున్నాను. ఎక్కువ వస్తే అది వేరే విషయం. 25,000 into 15%, 3,750 into 5 teams, 18,750.
సో చూడండి, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ 18,750 ప్లస్ 495 అంటే దగ్గర దగ్గర 19,000 రూపీస్. దాంతోపాటు లీడర్షిప్ బోనస్, ఫస్ట్ జనరేషన్ మీద ఉండే లీడర్షిప్ బోనస్ నేను తీసుకున్నానండి. 25,000 ఇంటూ 5%, 6,250. ఇదేంటి ఫస్ట్ జనరేషన్ ఏంటి కొత్తగా కనబడుతుందని ఎవరికైనా అనిపించింది అనుకోండి. మీలో చాలా మందికి అనిపించదు నాకు తెలుసు, కొంతమందికి అనిపించింది అనుకోండి. ఎవరితో మాట్లాడాలి? ఇమీడియట్ గా మీ అప్లైన్తో ఈ సెషన్ అయిన తర్వాత డిస్కస్ చేయొచ్చు. 6,250 రూపీస్ నేను తీసుకున్నానండి, కలిపితే 25,000 రూపీస్. సో మీరు ఈ అచీవ్మెంట్ ఈ మంత్ చేసినా మీకు వచ్చేస్తుంది. బట్ నెక్స్ట్ ఉన్న ఇన్కమ్ ఏమిటంటే ఫండ్స్. ఈ ఫండ్స్ కంపెనీ టర్న్ ఓవర్ లోంచి ఇస్తారు. అవి చాలా ఉన్నాయి. అందులో ట్రావెల్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, చైర్మన్ స్టార్ ఫండ్. ఈ ఫండ్స్ అన్ని కూడా కొన్ని సెకండ్ మంత్ నుంచి వస్తాయి, మరికొన్ని థర్డ్ మంత్ నుంచి వస్తాయి. అది మీకు ఆల్రెడీ ఇందాక చూపించడం జరిగింది. మీరు వన్స్ అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత మినిమం ఫండ్స్ 25,000 రూపీస్ వస్తుందండి. టోటల్ గా 50,000 రూపీస్ మినిమం ఇన్కమ్ యాజ్ ఏ చైర్మన్ స్టార్. ఈ క్లారిఫికేషన్ మనకు ఉందనుకోండి, బేస్మెంట్ మీరు 100% 5 టీమ్స్ ప్రాసెస్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన అవకాశంలో మీ అందరూ ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినవి ఏమైనా ఉంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు గైడ్ చేసేటటువంటి మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ తో డిస్కస్ చేసి మనస్ఫూర్తిగా వర్క్ చేసి మనందరం కూడా ఈ 2025 లో 1 lakh రూపీస్ ఇన్కమ్ లో 100% వెళ్తామని చాలా స్ట్రాంగ్ గా నేనైతే చెప్పగలుగుతానండి. బట్ అక్కడ ఫిగర్స్ నేను చూపించింది 5,000 కానీ 50,000 కానీ, నేను మినిమం ఇన్కమ్స్ చూపించడం జరిగింది. బట్ అన్ని ఇన్కమ్స్ టచ్ చేయాలంటే ఆ బేస్మెంట్ లో ఉండేటటువంటి లైన్స్ లో బీవీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బీవీ కావాలి అని అంటే మనం చేయాల్సిన పని చేయాల్సిన విధంగా చేయాల్సిన పర్సన్స్ తో చేయాల్సిన ఏరియాలో చేస్తే వస్తుంది, లేకపోతే రాదు.